మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. పార్టీ వ్యవహారాలు చూడటమే ఈమె పని. కానీ అన్నిట్లోనూ వేలు పెట్టేస్తున్నారా? నేనే రాజు నేనే మంత్రి అనేలా షో చేస్తున్నారా? మీనాక్షి అసలు సచివాలయానికి వెళ్లడమేంటి? పాలనా వ్యవహారాల్లో జోక్యమేంటి? ప్రతిదానికి ఇన్వాల్వ్ అయితే ఎలా? రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారా? మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. హంగు ఆర్భాటాలు ఉండవు. పనిచేసేవారికే పదవులు అన్నారు. అయితే ఓకే. పార్టీలో విధేయులకే పోస్టులు అన్నారు. డబ్బులు ఓకే. ఆమె సింప్లిసిటీని చూసి ఆహా ఓహో అంటూ కీర్తించారు. పార్టీకి మంచి రోజులు వస్తాయనుకున్నారంతా. కొన్ని రోజులు గడిచాయి. సీన్ కట్ చేస్తే అన్నింట్లోనూ వేలు పెట్టేస్తున్నారు. అంతా నా ఇష్టం, ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీ అయినా తానే రాజు తానే మంత్రి అనేలా మీనాక్షి నటరాజన్ వ్యవహరిస్తున్నారని టాక్. నిజానికి ఆమె కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యురాలు. కనీసం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కూడా కాదు. ఓన్లీ డ్యూటీ రాష్ట్ర పార్టీని హైకమాండ్తో సమన్వయం చేసుకోవడం మాత్రమే. కానీ పార్టీని ప్రభుత్వాన్ని తానే చక్కదిద్దేయాలని అనుకోవడం ఏంటి? గాంధీభవన్కు పరిమితం కావాల్సిన మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా సచివాలయంలో సమీక్షలు ఎలా పెడతారు? మంత్రుల పనితీరును పర్యవేక్షించడం, ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడాన్ని చాలా మంది సహించలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను చూడాల్సిన ఆమె ప్రభుత్వ కార్యకలాపాలను రివీల్ చేయడం, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీనాక్షి నటరాజన్ బాగా చదువుకున్న వ్యక్తి. ఒకసారి ఎంపీగా పనిచేశారు. అతి సామాన్యంగా జీవించే నాయకురాలు. ఇదంతా కరెక్టే. కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్, కానీ రాష్ట్రానికి పాలనా వ్యవహారాలకు కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన లీడర్స్ పార్టీపై అజమాయిషీ చేయొచ్చు, కానీ ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తే ఎలా? అసలు కాంగ్రెస్ను మీనాక్షి నటరాజన్ ఏం చేయాలనుకుంటున్నారు? పార్టీ బలోపేతం సంగతి దేవుడెరుగు. ఉన్న పార్టీని కూడా నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి పని చేయించుకోవాల్సింది పోయి తానే తలనొప్పిగా మారుతున్నారని టాక్ వినిపిస్తోంది. పార్టీని మాత్రమే చూసుకోవాల్సిన ఆమెకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం వరకే ఆమె బాధ్యత. అక్కడితో మీనాక్షి ఆగడం లేదు. సెక్రటేరియట్తో కాంగ్రెస్ ఇన్ఛార్జ్కు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే మంత్రి పదవిలో ఉన్నట్లు, ప్రభుత్వంలో భాగమైనట్లు సమీక్షలు చేస్తున్నారు. ఏ హోదాలో సమీక్షలు చేస్తున్నారు? అసలు సచివాలయానికి వెళ్లడం ఏంటి అంటే సమాధానం లేదు. గాంధీభవన్కు పరిమితం కావాల్సిన మీనాక్షి నటరాజన్ షాడో సీఎంగా సచివాలయంలో సమీక్షలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులకు, కాంగ్రెస్ నేతలకు ఈ క్లాసులేంటి? అసలు రివ్యూలు ఎలా చేస్తున్నారు? ఎంత అధిష్టానం అండ ఉంటే మాత్రం సీఎం, డిప్యూటీ సీఎంను తగ్గించేలా సెక్రటేరియట్లో సమీక్షలు చేస్తారా? అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి? శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకు వేరే పనులు ఏమీ ఉండవా? పార్టీని చక్కదిద్దుకోవడం పీసీసీకి తెలీదా? ఎమ్మెల్యేలు, మంత్రులను సీఎం కంట్రోల్ చేయలేరా? ప్రతిదానికి మీనాక్షి ఇన్వాల్వ్ అయితే ఇక రాష్ట్ర స్థాయి నేతలకు విలువ ఏముంటుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.